హాయ్ అండి. అందరికీ నమస్కారం. రేపు అమావాస్య, సోమవారం. సోమవారం, అమావాస్య వచ్చినటువంటి రోజు. అది కాకుండా విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి మార్గశిర మాసంలో సోమ అమావాస్య అనేటువంటిది గాని వస్తే, ఆ రోజు ఎంతో ప్రాచీనం పొందినటువంటి రాగి చెట్టుకి 108 చుట్లు ప్రదక్షిణం చేసి, ఏదైనా ద్రాక్ష పళ్ళు గానీ, లేదా ఏదైనా ఏదైనా గానీ ఒక ప్రసాదంగా నివేదన చేసితే, సంతానం లేని వాళ్ళకి సమృద్ధిగా సంతానం అనేటువంటిది కలుగుతుందండి. అదేవిధంగా ఏ కోరిక కోరుకున్నా కూడా సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపమైన అశ్వత్థనారాయణుడైనటువంటి నారాయణుడు విష్ణుమూర్తి ఏ కోరిక కోరుకున్నా నెరవేరుస్తాడు. అలాంటి విశేషమైనటువంటి రోజు అందరూ కూడా వీలు ఉన్నవాళ్ళు దగ్గరలో ఎక్కడైనా సరే రావి చెట్టు గాని ఉంటే, వేప చెట్టు, రాగి చెట్టు కలిసిన చోటకి వెళ్ళి పూజ చేసుకొని దాని చుట్టూ ప్రదక్షిణం చేశారంటే సకల కోరికలు కూడా నెరవేరుతాయి. కాబట్టి మీ అందరి కోసంగా ఇది తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.